రాధే రాధే. ఈ వీడియోలో వచ్చేసరికి మీకు శ్రీకృష్ణుడి యవ్వనం గడిపిన బృందావనం అయితే చూపించబోతున్నాను అనమాట. వీళ్ళు వచ్చేసరికి బృందావన్ అంటారు. మనం ఇప్పుడు మథురాలో ఉన్నాం కదా, మథురా నుంచి మనకి బృందావన్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట. సో మనకి ఆటో వాళ్ళు షేరింగ్లోని 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మీకు ఇప్పుడు చూపించబోయే టెంపుల్స్ అన్నీ ఏంటంటే మీకు కొంచెం దగ్గరగా ఉంటాయి అనమాట. సో ఆటో బుకింగ్ చేసుకోవాలనుకుంటే కనుక ఒక 800 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో నేను ఇప్పుడు అంత పెట్టలేను కాబట్టి ఏంటంటే నేను కొంచెం అన్ని షేరింగ్లో తిరిగేసి అక్కడక్కడ పైగా కొన్ని నడుచుకుంటూ చేసేస్తానమాట. మీకు అర్థమైపోతుందిలేండి ఒకవేళ మీరు మొత్తం అన్ని చూడాలనుకుంటే కనుక. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసరికి మార్నింగ్ 7:30 స్టార్ట్ చేస్తున్నాను నేను. రాధే రాధే, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ముందుగా మనము రంగ్జీ ఆలయంకి అయితే వెళ్తున్నాం. ఇదే రంగ్జీ ఆలయం. లోపల మనకి రంగనాథుడు ఉంటారనమాట. ఈ టెంపుల్ వచ్చేసరికి మనకి దక్షిణ భారతదేశం ద్రవిడియన్ స్టైల్లో చాలా విశాలంగా ఉంటది. పదండి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. सखी की इच्छा मेरे लिए आदेश। ఇప్పుడు మిమ్మల్ని మీరాబాయి ఆలయంకి తీసుకెళ్తున్నా. మనకి రంగనాథుడి ఆలయం నుండి జస్ట్ 600 మీటర్లు ఉంటుంది. ఈ మీరాబాయి చరిత్ర ఏంటి అంటే రాజస్థాన్లో ఒక రాజవంశంలో పుట్టారు. చిన్నప్పటి నుండి శ్రీకృష్ణుడి మీద అపారమైన భక్తి ప్రేమ పెంచుకున్నారనమాట. రోజు శ్రీకృష్ణుడు ధ్యానం చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉండేవారు. కానీ వాళ్ళ వంశంకి ఇది నచ్చదనమాట. అప్పుడు రాజస్థాన్ నుండి ఎవరికీ తెలియకుండా పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడికి వచ్చి రోజు శ్రీకృష్ణుడి భజనలు కీర్తనలు పాడేవారనమాట. టెంపుల్ చూడడానికి పురాతన కట్టడంతో చాలా బాగుంటుంది, పైగా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని నిధివనకి తీసుకొని వెళ్తున్నా. ఈ నిధివన్ ఏంటి అంటే రాధాకృష్ణులు రాసలీలలు చేసిన ప్రధాన స్థలాల్లో ప్రధానమైనది నిధివన్. అందుకే ఎవరు వచ్చినా ఈ ప్లేస్ తప్పకుండా దర్శనం చేసుకుంటారు. ఇప్పటికీ కూడా రాత్రిపూట రాధాకృష్ణులు ఇక్కడికి వచ్చి రాసలీలలు చేస్తారని మన నమ్మకం. అందుకే రాత్రిపూట లోపలికి ఎవ్వరికీ అనుమతి ఉండదు. మొత్తం తలుపులు మూసేసి అందరూ బయటకు వచ్చేస్తారు. లోపల ఈ చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. వీటిని మంజారి తులసి అని పిలుస్తారు, లేదా వృందావన్ తులసి అని పిలుస్తారు. రాత్రిపూట రాధాకృష్ణులు రాసలీలల సమయంలో ఈ చెట్లు గోపికలుగా మారి నాట్యం చేస్తాయని నమ్మకం. ఇప్పుడు మనం దర్శనం చేసుకుందాం పదండి. ఇప్పుడు మిమ్మల్ని రాధా గోపీనాథ్ ఆలయంకి తీసుకువెళ్తున్నా. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు సౌందర్య రూపంలో దర్శనమిస్తారనమాట. వెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి.
ఇప్పుడు మిమ్మల్ని రాధారామన్ ఆలయంకి తీసుకెళ్తున్నా. ఈ ఆలయంలో రాధారామన్ స్వయంభుగా వెలిశారు. రాధారామన్ అంటే రాధను ఆనందపరిచేవాడు. ఈ విగ్రహ చరిత్ర ఏంటి అంటే, గోపాల భట్ట గోస్వామి అనే గొప్ప భక్తుడు ఉండేవారు. చైతన్య మహాప్రభు యొక్క 6 ప్రధాన శిష్యుల్లో ఈయన కూడా ఒకరన్నమాట. ఈయన కాశ్మీర్ కి చెందిన వ్యక్తి. చైతన్య మహాప్రభు ఆశీస్సులతో బృందావన్ చేరుకుంటారు. తనతో పాటు 12 శాలిగ్రామ శిలలు తీసుకొస్తారనమాట. ఒక రోజు భక్తులు మాకు శ్రీకృష్ణుడు విగ్రహ రూపంలో దర్శనం కావాలని కోరుతారు. అప్పుడు గోపాల భట్ట నా దగ్గర శాలిగ్రామంలో ఉన్నాయి, విగ్రహం లేదు అని చెప్తారు. తర్వాత వైశాఖ పౌర్ణమి రాత్రి అతను శాలిగ్రామాలన్నీ నీటిలో ఉంచి విశ్రాంతి తీసుకుంటారు. ఉదయం లేచి చూసేసరికి ఒక శాలిగ్రామ శిల ఏమవుతుందంటే అందమైన శ్రీకృష్ణ విగ్రహ రూపంలోకి మారిపోతుంది అనమాట. సో అది స్వయంభు శ్రీకృష్ణ చరిత్ర. పదండి దర్శనం చేసుకుందాం. రాధారామం దర్శనం చేసుకున్నారు కదా. ఇప్పుడు మిమ్మల్ని రాధా గోవిందజీ ఆలయంకి తీసుకెళ్తున్నా. రాధారామం ఆలయం నుండి 700 మీటర్లు స్ట్రైట్ గా వెళ్తే వచ్చేస్తుంది అనమాట. ఈ గోవిందజీ చరిత్ర ఏంటి అంటే, చైతన్య మహాప్రభు ప్రధాన శిష్యుల్లో ఒకరు శ్రీరూప గోస్వామి అనే శిష్యుడిని బృందావన్ పంపి మొఘలులు ధ్వంసం చేసిన కృష్ణ విగ్రహాలను వెలికి తీయమని చెప్తారనమాట. అప్పుడు స్వయంగా శ్రీకృష్ణుడు శ్రీరూప గోస్వామి కలలోకి వచ్చి యమునా నది ఒడ్డున నేను ఉన్నాను, వెలికి తీయు అని చెప్తారనమాట. అప్పుడు ఆ చోట్లో తవ్వగా అందమైన పురాతన గోవిందజీ దేవ్ ఆ విగ్రహం బయటపడుతుంది. కానీ ఔరంగజేబ్ దాడుల సమయంలో గోవిందజీ విగ్రహాలని భక్తులు ఇక్కడ నుండి రాజస్థాన్ ఉన్న జైపూర్ తీసుకెళ్లి కాపాడతారనమాట. జైపూర్ లోనే గోవిందజీ ప్రధాన విగ్రహం ఉంటది. ఇక్కడ మాత్రం పురాతన ఆలయం ఉంటదన్నమాట. ఈ ఆలయం బృందావన్ లో అతిపెద్ద చరిత్ర కట్టడం. ప్రధానంగా ఈ ఆలయం 7 అంతస్తులు ఉండేది, కానీ ఔరంగజేబ్ దాడుల్లో మొత్తం కూల్చేస్తారు. ఇప్పుడు కేవలం 3 అంతస్తులు మాత్రమే ఉంటదన్నమాట. అయినా సరే లోపల ఆర్కిటెక్చర్ చాలా అంటే చాలా బాగుంటది. గోవిందజీ దర్శనం చేసుకున్నారు కదా. ఇప్పుడు మిమ్మల్ని బాంకి బిహారీ ఆలయంకి తీసుకువెళ్తున్నా. ఈ ఆలయం బృందావనంలోనే చాలా ప్రధానమైన ఆలయం. ఇక్కడ స్వామి దివ్య రస రూపంలో దర్శనమిస్తారనమాట. చాలా పవర్ఫుల్. అందుకే భక్తులకి ఎక్కువ సేపు చూడకుండా కర్టెన్ ప్రతిసారి క్లోజ్ చేసి ఓపెన్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మిమ్మల్ని కేశీఘాట్కి తీసుకెళ్తున్నా. ఈ కేశీఘాట్ ఏంటి అంటే, ఇక్కడే శ్రీకృష్ణుడు కేశి అనే రాక్షసుని సంహరిస్తారు. ఆ రాక్షసుడు తల గుర్రం రూపంలో, బాడీ వచ్చేసరికి రాక్షస రూపంలో ఉంటదన్నమాట. ఇక్కడ సాయంత్రం చాలా హాయిగా ఉంటది నది పక్కన. పైగా అందరూ బోటింగ్ చేసి మంచిగా ఆస్వాదిస్తారనమాట గంగామాతని. ఇప్పుడు మిమ్మల్ని రాధా మదన్ మోహన్ ఆలయంకి తీసుకెళ్తున్నా. ఇదే రాధా మదన్ మోహన్ ఆలయం. చాలా పురాతనమైన ఆలయం. ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటది. 16వ శతాబ్దంలో ఔరంగజేబ్ ఈ ఆలయంని ధ్వంసం చేశారు. ఇక్కడ ఆలయంలో ఉన్న ఒరిజినల్ విగ్రహంని రాజస్థాన్ తీసుకెళ్లి భద్రపరుస్తారన్నమాట.
ఇక్కడ నుండి బృందావనం మొత్తం చాలా బాగా కనిపిస్తుంది. పైన మనము 3-4 ఫ్లోర్లు పైన ఉన్నట్టు ఉంటామన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. బృందావనం వచ్చిన వాళ్ళు మాత్రం ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు మిమ్మల్ని కాళీదే ఆలయంకి తీసుకువెళ్తున్నా. ఈ ప్రదేశం ఏంటి అంటే శ్రీకృష్ణుడు 1000 పడగల సర్పముని కాళింగ మర్దనం చేసిన ప్రదేశం అన్నమాట. కలి అనే సర్పము యమున నదిలో విషం చెమ్మడం వల్ల ఏంటంటే చాలామంది ప్రజలు జంతువులు కూడా చచ్చిపోతాయి అన్నమాట. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ కలియ సర్పం మీద విశ్వమంత బరువుతో కాళింగ మర్దనం చేయగా చనిపోయే సమయానికి కాలేయుడు భార్యలు వచ్చి శ్రీకృష్ణుడి వేడుకోగా అప్పుడు శ్రీకృష్ణుడు బృందావనికి దూరంగా వెళ్ళి బ్రతకమని క్షమించి వదిలేస్తాడనమాట. ఇదే ఆ స్థలం. ఇప్పుడు మిమ్మల్ని ఇస్కాన్ టెంపుల్కి తీసుకువెళ్తున్నా. మన భారతదేశంలో మొట్టమొదటి ఇస్కాన్ ఇదే. భక్తి వేదాంత స్వామి ప్రభుపాద గారు ఈ ఇస్కాన్ ప్రపంచ వ్యాప్తంగా మొదలు పెట్టారనమాట. ఆయన సమాధి కూడా ఇక్కడే ఉంటుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. పైగా సాయంత్రం ఇక్కడ భజన కీర్తనలు చాలా బాగుంటాయి. మనసుకు హాయిగా ఉంటదన్నమాట. ఇక్కడ మనకి రాధాకృష్ణులు దర్శనమిస్తారు. అలానే బలరాం మరియు సుభద్రాదేవి కూడా దర్శనమిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ప్రేమ్ మందిర్కి తీసుకెళ్తున్నా. మీరు ఇస్కాన్ నుండి బయటకు వచ్చాక బ్యాటరీ ఆటోలు ఉంటాయి. జస్ట్ 20 రూపాయలు తీసుకొని మిమ్మల్ని ప్రేమ్ మందిర్కి అయితే దించేస్తారనమాట. ఇదే ప్రేమ్ మందిర్. లోపలికి వెళ్దాం పదండి. ఈ ప్రేమ్ మందిర్ చరిత్ర ఏమీ లేదు. రాధాకృష్ణుల ప్రేమ గుర్తుగా 2012లో నిర్మించారనమాట. ఆర్కిటెక్చర్ చాలా మోడర్న్ గా ఉండి పాలరాయితో ఉంటదన్నమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంటది ప్రేమ్ మందిరం వచ్చేసరికి. ఇక్కడ సాయంత్రం సూర్యాస్తమం అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఆ టెంపుల్ మీద సూర్యకిరణాలు పడుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అనమాట.
అలానే ఇంకా నైట్ అయిన తర్వాత లైట్స్తో చాలా అందంగా కనిపిస్తుంది. రకరకాల రంగులతో లైట్స్ అవన్నీ పెడతారనమాట. లోపల మనకి రాధాకృష్ణులు అయితే దర్శనమిస్తారు. సో అది బృందావన్. వీడియో ఎక్కడితే అయిపోయింది అనమాట, మీకు మొత్తం చూపించాను. సో వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ బ్యాక్ బెంచ్ ట్రావెల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతో వస్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మీకు గోవర్ధనగిరి అంటే చిటికిన వేలుతో ఎత్తుతాడు కదా శ్రీకృష్ణుడి పర్వతాన్ని. సో అది బరసానా నెక్స్ట్ నందగావ్ అయితే చూపించబోతున్నాను అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. రాధే రాధే, జై శ్రీకృష్ణ.